మీకొక కథ చెప్పాలి. ఒక డెసిషన్ కొన్ని జీవితాలను ఎలా మార్చిందో, ఎన్ని మలుపులు తిప్పిందో మీకు తెలియాలి. తెలిసి తెలియని వయసులో ప్రేమ కోసం తల్లిదండ్రులను వదిలేసి పారిపోయే స్థితిలో ఉన్న ఇద్దరి విద్యార్థుల కథ. Yo soy una hija del Inti Sol, de la Pachamama y del Inti Sol. Yo soy hermana del pueblo Coya, del Inti hermano y del Aymara, del Aymara, la Aymara. Yo misma me guío a la libertad. El Aymara, la Aymara, un indio me guía a la libertad. José Gabriel, el cóndor canqui, el gran Tupaki, es Tupac Amaro, el gran Tupac, que son mis hermanos cordilleranos. Yo soy una hija del Inti Sol, de la Pachamama y del Inti Sol. Yo soy hermana. హలో, హలో. బస్సు ఎక్కడ ఉందండి? నేను ఎప్పుడు ఇంటికి వచ్చేసానండి. అవునా, మా కూతురు ఎక్కలేదా? పొద్దున ఎక్కింది కానీ సాయంత్రం ఎక్కలేదండి. మరి సరే అండి. ఆగండి, మీ బాధ నాకు అర్థమవుతుంది. మార్నింగ్ కాలేజీకి వచ్చిన అమ్మాయి ఈవినింగ్ కనిపించకపోతే మాకు కూడా టెన్షనే కదా. చూస్తాం, ఆగండి. మీరు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. ఇక్కడ మేము కెమెరాస్లో కూడా చూస్తున్నాము. రేపు పొద్దున్నే కాలేజీకి వచ్చేయండి. కొంచెం ఈ నైట్ వరకు వెతకండి. అప్పటికి కానరాకపోయాదనుకో, రేపు ఇద్దరం కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం.
రండి సార్ కూర్చోండి. బాబు నైట్ చూశాను సార్, మొత్తం కెమెరాలన్నీ చెక్ చేశాను. చెప్తే చెప్పుకున్న తర్వాత ఎట్లేదు. చెప్పండి. అదే కెమెరాలు చెక్ చేస్తే పాప ఒక అబ్బాయి ఇద్దరు వెళ్ళిపోయారు. సరిగ్గా చూసారా? చూసాం నైట్ మొత్తం చూసాం. మళ్ళీ చూడండి. మీరేం బాధపడద్దు సార్, ఏం పర్లేదు. పాపని మొత్తం వెతికించి ఎలాగోలా కనిపెట్టు. పాప ఇలా ఇంటికి వచ్చింది. ఏదో చేసి కనుకోలేదండి మా పాప. ఏమో ఎక్స్పెక్ట్ చేయలేదు. పాప మంచిగా చదువుతుంది. మీరేం బాధపడదు. కొంచెం అవన్నీ తెలియకుండా చూసి. సరే. చెప్పు. చెల్లికి బుక్స్ అడిగావు కదా బాబాయ్, వేరే వాళ్ళు అడిగాను రెడీగా ఉన్నాయన్నారు, ఎప్పుడు తేమంటావు? బుక్స్ అవసరం లేదమ్మా, అడిగాను ఇస్తారులే ఎవరు. ఏమైంది బాబు, ఎలా ఉన్నా? ఏం లేదురా. సరే ఎక్కడి నుండి వస్తున్నావు? చిన్న పని ఉంటే చెల్లి కాలేజ్ దగ్గర. సరే అమ్మా, బాయ్. బాయ్ బాబాయ్, జాగ్రత్త. హలో బావా. చెప్పరా. హలో. ఈ షాప్ దగ్గర వెంకట్రావు కనిపించాడు. వాళ్ళ కూతురు కూడా మన వర్ష కాలేజే కదా. అవునవును. వర్ష గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఏంటి, ఏమైంది? నేను తర్వాత చేస్తారా, నేను బయట ఉన్నా. తర్వాత చేస్తా, ఇంటికి వెళ్ళా చేస్తాలే. సరే. ఎవరూ మనతో లేకపోవడం ఒంటరితనం, మనతో మనం ఉండడం ఏకాంతం. అలాంటి మన ఏకాంత సమయంలో కూడా మన కోసం మనతో ఉండే వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి, కానీ బాధ పెట్టకూడదు.